ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు కాగా 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా అందులో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం షేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, షేరులంకకు చెందిన మహేష్ ఉన్నారు. రాత్రి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, గల్లంతు ఎలా జరిగింది? థ్యాంక్ యూ గీత. కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఏవైతే ఘటన అంటే అక్కడ జరిగిన ఘటన సంబంధించి 8 మంది ఒక్కసారిగా మృత్యువాత పడడంతో ఇక్కడ స్థానికుల్ని కలవరపడే పరిస్థితి కనపడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే 8 మంది గల్లంతులో కూడా 4 ఆచూకీ తెలిసినట్టు కనపడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే ముమ్మిడివరం మండలం కమలడంక సమీపంలో గోదావరికి స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో 8 మంది గల్లంతైన విషయం అందరూ తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఏవైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా స్థానికంగా ఉన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో కూడా వారు మాట్లాడడం. అయితే వారంతా కూడా ఘటనా స్థలం చేరారు. ఓ పక్క జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీఓ తదితర జిల్లా యంత్రాంగం కూడా ఏవైతే ఘటనా ప్రాంతానికి కూడా చేరుకుని అసలు ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పి ఒక పక్క చెప్పుకుంటూ మరో పక్క రాత్రి నుంచి కూడా ఒక పక్క జనరేటర్ సహాయంతో లైట్లు కూడా ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందం అలాగే గజ ఈతగాళ్ల సహాయం భారీ స్థాయిలో వలలతో కూడా పూర్తి ఏర్పాట్లు చేసి ఒక పక్క ఎవరైతే గల్లంతైన యువకుల కోసం ఇప్పటికే వారు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఉదయానికి తెల్లవారుజామున ఒకరు మరొక 3 కూడా ప్రస్తుతం అయితే 4 ఆచూకీ లభ్యత చేస్తుంది. అయితే దాంట్లో కూడా ఒకరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఒకే తల్లికి పిల్లలు, అంటే ఇద్దరు కూడా ఒకే తల్లి పుట్టిన పిల్లలు, వారిద్దరూ మృతి చెందడం. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ 4, రామచంద్రపురం 2, మండపేట 2 మొత్తం 8 మంది అయితే మృతి పడ్డారు. ప్రస్తుతం అయితే 4 అయితే ఆచూకీ లభ్యత, మరో 4 కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఘటనా స్థలం చేరుకుని అయితే ఇటువంటి ఘటన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై